అందరికీ వందనాలండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. అలాగే అన్నయ్యకి కూడా ఎంతో కృషితో ప్రేమతో పిలిచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన విధానం బట్టి అన్నయ్యకి కూడా వందనాలు చెప్తున్నానండి. నా పేరు సతీష్ అండి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నాన్నగారి పేరు అద్దంకి అచ్చయ్య గారు. అన్నయ్య ఆల్రెడీ చెప్పారు. నాన్నమ్మ వాళ్ళ 50th వెడ్డింగ్ యానివర్సరీ కోసం అన్నీ ఇక్కడికి వచ్చామండి. అలాగే అన్నయ్య పేరు ఉపేంద్ర. అన్నయ్య చర్చ్లో చాలా యాక్టివ్గా ఉంటారు. చిన్నన్నయ్య పేరు రాజేష్. అతను బ్యాంకులో పనిచేస్తారు. నేను క్లుప్తంగా నా సాక్ష్యం చెప్పానండి. క్షమించాలి, నా తెలుగు సరిగ్గా అర్థం కాకపోతే నన్ను క్షమించండి. నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. నేను 2006లో ఆస్ట్రేలియాకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత స్టడీస్ కోసం వెళ్ళాను. స్టడీస్ అన్నీ అయిపోయినాయి. కానీ దేవుని విషయంలో నేను ఎప్పుడు ఒక నిర్ణయానికి రాలేదు. నాకు అంటే అన్నయ్య చెప్పినట్టు అటు వేడిగాను అటు చల్లగాను ఉండేవాడిని కాదు. ఎప్పుడు గోరువెచ్చగా ఉండేవాడిని. దేవుడు అంటే సండేలు రావడం అంతే. దాని తర్వాత ఏముండేది కాదు. అలా కొన్ని సంవత్సరాలు జరిగినాయి. దాని తర్వాత దేవుని చిత్తం వల్ల నాకు మ్యారేజ్ అయింది 2013లో. అది నాకు నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అండి. మా వైఫ్ చాలా ప్రేయర్ఫుల్. తను చాలా ప్రేయర్ చేస్తుంది. తను మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తను నాతో ఉండడానికి ఆస్ట్రేలియా వచ్చింది. అప్పటి నుంచి నన్ను ఎప్పుడు ప్రేరేపించేది, ఎందుకు నువ్వు చర్చికి రావచ్చు కదా అని. నేనేదో సాకులు చెప్పేవాడిని. నాకు చర్చి ఇంట్రెస్ట్ లేదు, అయినా సాకులు చెప్పేవాడిని. నాకు జాబ్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని సాకులు చెప్పేవాడిని. తను పట్టు వదలకుండా నన్ను చర్చికి తీసుకెళ్ళాలని మంచి దృఢంతో ఒకసారి చర్చికి తీసుకెళ్ళింది. వెళ్ళేవాడిని. కానీ వెళ్ళినా కూడా నాకు అంత ఉండేది కాదు. లైక్ చర్చ్ అంటే చర్చ్ అలా ఉండేది. నేను దేవుణ్ణి ఎప్పుడు అంత క్లోజ్గా ఉండేవాడిని కాదు. అలా రెగ్యులర్గా చర్చ్ వెళ్తుంటే నాకు ఎప్పుడు సండే జాబ్ ఉండేది. సో మార్నింగ్ కుదిరేది కాదు. సో ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ 7 o'clock అలా వెళ్ళేవాళ్ళం. తను తీసుకెళ్ళేది. కానీ నేను అలా కూర్చునేవాడిని, ఏం చేసేవాడిని కాదు. కానీ తను ప్రేయర్ వల్ల ఒకప్పుడు ఏం జరిగిందంటే, నాకు జాబ్లో సండే లీవ్ వచ్చింది, సండే ఆఫ్ వచ్చింది, సండే మండే ఆఫ్ వచ్చింది. సో నాకు ఇంకా ఆప్షన్ లేదు, పొద్దున్న చర్చికి వెళ్ళాల్సిందే. అలా దేవుడు నన్ను ప్రేరేపించాడు. సో అలా వెళ్తూ ఉంటుంటే ఒక పెద్ద చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆల్మోస్ట్ 4 years దాకా వెళ్ళేవాళ్ళం. కానీ సడన్గా ఒకరోజు నాకు దేవుడు నాతో మాట్లాడారు. ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో ప్రేయర్ చేస్తున్నారు. నాకు ఎందుకో అనిపించింది, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను ఈ భూమి మీద ఎందుకు వచ్చాను, దేవుడు ఏదో గొప్ప కార్యం నా వల్ల చేయాలని ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి మారు మనసు పొంది ఆ దేవుడిని ఇప్పుడు దాకా నడుస్తూనే ఉన్నాను. దానికి అది జరగడానికి కారణం దేవుడు. సో దేవుడు ఏం చేస్తారంటే, మనకి వాళ్ళ దేవుని కుమార్తెలను వెళ్ళడానికి దారి తప్పుతుంటే ఒప్పుకోడు, ఏదో విధంగా దారిలో తీసుకొస్తాడు. నా జీవితం జరిగిందంటే నా భార్య వల్ల దేవుడు నన్ను దారిలో పెట్టాడు. అదొక సాక్ష్యం. మరి ఇంకోటి ఏంటంటే, మాకు పెళ్ళైంది. పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఎంతో కష్టపడ్డాం. లైక్ ఫస్ట్ 2 years వద్దనుకున్నాం, అది నో ప్రాబ్లం. దాని తర్వాత 3 years చాలా కష్టపడ్డాం. ఎంతోమంది డాక్టర్స్ని చూసాం. చివరిగా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేసి, మీకు 99% పిల్లలు పుట్టరు, న్యాచురల్గా పుట్టరు, వెళ్తే IVFకి వెళ్ళాలి. అది సో IVFకి వెళ్ళండి, నేను అది ప్రిఫర్ చేస్తాను అన్నాడు. అతను 99% అని చెప్పి 1% దేవుడి చిత్తం అన్నాడు. సో అది నేను పట్టుకున్నాను. దేవుడు ఉన్నాడు, 1% చాలు మనకి అని నేను IVF వెళ్ళకుండా ఇద్దరు కూర్చొని ప్రేయర్ చేశాము. ఫర్ ది గాడ్ మిరకిల్ పాప పుట్టింది. పాప ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, పాప పుట్టింది. సో దేవుడు దేవుడు చేసే గొప్ప కార్యాలు నేనే ఒక నిదర్శనం. నాకు జాబ్ లేదు, మంచి జాబ్ లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నీకు మంచి జాబ్ ఇస్తా అని చెప్పాడు. అది 2019 ఇండియా వచ్చినప్పుడు ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చి నా దగ్గర ప్రేయర్ చేస్తూ, దేవుడు నీకు మంచి జాబ్ ఇస్తా అని చెప్పాడు నాకు. సో నువ్వు వెళ్ళిన తర్వాత నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పాడు. కానీ వెళ్ళిన తర్వాత జాబ్ పోయింది. ఎందుకని? కోవిడ్ వల్ల జాబ్ పోయింది. అదేంటి దేవా, నాకు మంచి జాబ్ ఇస్తా అన్నావు, మరి నా జాబ్ పోయింది అని ఎక్కువ ప్రేయర్ చేసాం, ఇంకా ఎక్కువ ప్రేయర్ చేసాం. కానీ దేవుని కార్యాలు వేరు. మనం ఊహించేది వేరు, దేవుడు చేసేది వేరు. నేను అనుకోని రీతిలో ఒక మంచి జాబ్ వచ్చింది నాకు. అదేంటంటే, డిఫెన్స్లో జాబ్ వచ్చింది. ఎవరు ఊహించరు ఆ జాబ్ వస్తుందని. డిఫెన్స్లో జాబ్ వచ్చింది. నాకు తగ్గట్టు నేను చదువుకున్న కంప్యూటర్ ఫీల్డ్లో నాకు జాబ్ వచ్చింది. సో ఇలా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సో ఎవరికైనా అనుమానం వస్తే నేనున్నాను. నన్ను చూడండి. నా జీవితంలో చేసిన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అది కూడా మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముతూ మరోసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.